తెలుగుదేశం పార్టీ టికెట్లు ప్రకటించిన తర్వాత అసమ్మతి సగలు రాజుకున్నాయంటే సమాధానం లభిస్తోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు, చంద్రబాబు ఇంటి దగ్గర లైవ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. చంద్రబాబు ఇంటి దగ్గర టెన్షన్ వాతావరణం ఉంది. గుంటూరులోని చంద్రబాబు ఇంటి గేటు దగ్గరికి దూసుకు వెళ్లారు తెలుగు తమ్ముళ్ళు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన జయచంద్రారెడ్డికి తంబళ్లపల్లె సీటు కేటాయించడంపై నిరసన వ్యక్తమవుతోంది. అక్కడ చంద్రబాబు ఇంటి దగ్గర శంకర్ యాదవ్ అనుచరుడు అదిగో ఆందోళన చేస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న దాంతో పోలీసులు పెద్ద సంఖ్యలో అక్కడ చేరుకున్నారు. శంకర్ కి టికెట్ ఇవ్వాలంటూ కూడా, శంకర్ యాదవ్ కు టికెట్ ఇవ్వాలంటూ కూడా అనుచరులు ఆందోళనకు దిగారు. విజువల్స్ చూపిస్తున్నారు, అక్కడ ఫోటోలు చూపిస్తూ వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మీరు చూస్తున్నారు. దీంతో శంకర్ యాదవ్ కు అవకాశం కల్పించాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన జయచంద్రారెడ్డికి టికెట్ ఎలా ఇస్తారంటూ కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఒక్కసారి మీరు చూడొచ్చు, పెద్ద ఎత్తున తెలుగు తమ్ముళ్ళు అక్కడ చేరుకొని నిరసన వ్యక్తం చేస్తారు. ఒకసారి అక్కడ ఏం జరుగుతుందో చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మా ప్రతినిధి సురేంద్ర దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేద్దాం. సురేంద్ర, ప్రెసిడెంట్ తంబళ్ల దగ్గర పరిస్థితి ఏంటి? ముఖ్యంగా వాళ్ళ డిమాండ్ ఏంటి? శంకర్ యాదవ్కి వాళ్ళు టికెట్ ఇవ్వాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏం జరుగుతోంది అక్కడ? పూర్తిగా చంద్రబాబు ఇంటి దగ్గర ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొందని చెప్పొచ్చు. ఎందుకంటే 2 రోజుల క్రితం ప్రకటించిన ఉమ్మడి జాబితాలో 94 నియోజకవర్గాల్లో తంబళ్లపల్లికి సంబంధించిన సీట్ని కూడా కేటాయించారు. దాంట్లో జయశంకర్ రెడ్డికి సంబంధించి అక్కడ అభ్యర్థిగా అయితే టీడీపీ నుంచి ప్రకటించారు. అయితే అక్కడి నుంచి బీసీ నేతగా ఉన్న శంకర్ యాదవ్కు టికెట్ ఇవ్వాలంటూ తెలుగు తమ్ముళ్ళంతా ఆందోళన చేశారు. ఈ రోజు ఉదయం విజయవాడకు చేరుకున్నంతా కూడా ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం దగ్గర 7 గంటల నుంచి రోడ్డు మీద బైఠాయించి పెద్ద ఎత్తున ఆందోళన అయితే చేశారు. అయితే ఈ నేపథ్యంలో ఈరోజు టీడీపీలో చేరికలు ఉన్నాయి. వాళ్ళంతా కూడా రోడ్డు మీద కూర్చొని బైఠాయించారు. ఈ రోజు పార్థసారథి అదేవిధంగా బొప్పన బావకుమార్ ఇద్దరు కూడా టీడీపీలో చేరిక జరుగుతున్న సందర్భంలో ఒక్కసారిగా గేట్ అయితే తెరిచారు. ఈ సందర్భంలోనే అంతా కూడా ఒక్కసారిగా లోపలికి ఇక్కడ చేస్తున్న 1500 మంది కూడా ఆందోళన చేస్తున్న 1500 మంది కూడా చంద్రబాబు ఇంట్లోకి అయితే దూసుకుని వెళ్ళారు. పోలీసులు ఆపడానికి చాలా విశ్వ ప్రయత్నాలు చేసినా వాళ్ళు ఎక్కడ కూడా కంట్రోల్ చేయలేకపోయారు. పోలీసులు పూర్తిగా వాళ్ళంతా లోపలికి వెళ్ళారు. ఇప్పటివరకు చంద్రబాబుకి మా ఆందోళన తెలియజేయాలన్నారు. ఇప్పుడు చంద్రబాబు ఇంటి ముందే, అంటే ఇప్పటివరకు రోడ్డు మీద చేస్తే ఇప్పుడు ఇంటి ముందే ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మీడియా కూడా లోపలికి చూస్తున్నారు. అక్కడ తెలుగు తమ్ముళ్ళు తోసుకుంటున్న పరిస్థితి, పోలీసులు వాళ్ళని కంట్రోల్ చేయడం కష్టమవుతోంది. విజువల్స్ చూస్తున్నారు, ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా చూపిస్తోంది. ప్రెసిడెంట్ చంద్రబాబు ఇంటి దగ్గర పరిస్థితి ఎలా ఉందో ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తోంది. తెలుగు తమ్ముళ్ళు దూసుకు వెళ్తున్న పరిస్థితి మీరు చూస్తున్నారు. ఇంటి దగ్గరికి చేరుకున్నారు, గేటు దగ్గరికి వెళ్లారు. ఒక్కసారి పోలీసుల వచ్చి అక్కడ తోపులాట జరుగుతోంది. అక్కడే వాళ్ళని నిలిపించే ప్రయత్నం చేశారు. కార్లలో వచ్చారు, నడుచుకుంటూ వచ్చారు. కొంతమంది అక్కడ చంద్రబాబు ఇంటిలోకి దూసుకు వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. వాళ్ళని కంట్రోల్ చేయడం పోలీసుల వంతు కాలేదనే చెప్పుకోవాలి. ఆ గేటు వరకు వెళ్లకుండా వాళ్ళని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తారు. లాఠీలతో వాళ్ళని నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కసారి విజువల్స్ మీరు చూడొచ్చు, మొత్తం పసుపు జెండాలే, ఎక్కడ చూసినా పసుపు జెండా. విజువల్స్ మీరు చూస్తున్నారు, చేతులు పెట్టి లాక్కుని వెళ్ళిపోతున్న పరిస్థితి మీరు చూస్తున్నారు. అంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. లాఠీలతో కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కసారి అయినప్పటికీ ఇక్కడే వాళ్ళు అంత కంట్రోల్ చేసినప్పటికీ అక్కడ పోలీసులు వాళ్ళని ఆపలేకపోయారు. దాంతో ఒక్కసారిగా వాళ్ళు చంద్రబాబు ఇంటి గేట్ వరకు పరిగెడుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ మీద ఏం జరుగుతోంది ఒక్కసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. చంద్రబాబు ఇంటి దగ్గరికి తెలుగు తమ్ముళ్ళు ప్లకార్డులతో పరిగెట్టుకు వెళ్తున్నారు. తంబళ్లపల్లి టికెట్ వ్యవహారం, ఇదంతటి కారణం తంబళ్లపల్లి టికెట్ వ్యవహారం. వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన జయచంద్రారెడ్డికి టికెట్ ఎలా ఇస్తారంటూ కూడా వాళ్ళు అక్కడ ఆందోళనకు దిగారు. ఒక్కసారి మీరు చూస్తున్నారు, చొక్కాలు పట్టుకుని వాళ్ళు నిలవించే ప్రయత్నం చేసినప్పటికీ, వాళ్ళంతా పుష్ చేసినప్పటికీ, లాఠీలతో ఎంత కాసినప్పటికీ కూడా వాళ్ళకి రాగలేదు. ఒక్కసారి గేటు వైపు దూసుకు వెళ్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. శంకర్ యాదవ్ కి జై కొడుతూ తెలుగుదేశం పార్టీ టికెట్ ముఖ్యంగా తంబళ్లపల్లి నుంచి శంకర్ యాదవ్ కి ఇవ్వాలి, శంకర్ యాదవ్ కి ఇవ్వకపోతే పరిస్థితులు బాగోవంటూ కూడా వాళ్ళకి ఒక రకమైన హెచ్చరికలు జారీ చేస్తూ వాళ్ళు అక్కడ నిల్చున్న పరిస్థితి. వాళ్ళు ఆ గేటు వరకు వెళ్లకుండా, చంద్రబాబు నివాసానికి వెళ్లకుండా నిలవరించే ప్రయత్నం చేశారు. ఇక్కడ మీరు చూడొచ్చు, వాళ్ళు ఎంత కట్టడి చేసినా సరే వాళ్ళు అక్కడ కంట్రోల్ ఉన్న పరిస్థితి. కానిస్టేబుల్స్ వాళ్ళని అక్కడ పోలీసులు నిలవరించే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ ఎక్కడ ఆగలేదు. బీసీ నేతకు టికెట్ ఇవ్వాలంటూ కూడా వాళ్ళు అక్కడ చెప్తున్న పరిస్థితి. శంకర్ యాదవ్ కు టికెట్ ఇవ్వకపోతే బాగోదు అన్నట్టు వాళ్ళు అక్కడ హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి. ఒక్కసారి విజువల్స్ మీరు చూస్తున్నారు, రచ్చగా ఉందనే చెప్పుకోవాలి టికెట్ వ్యవహారం.
టికెట్ల లొల్లి ఆ పరిస్థితి మీరు చూస్తున్నారు. ఎప్పుడే నిన్నగాకముందు 2 రోజుల క్రితమే టికెట్లు ప్రకటించింది. ఆ టికెట్ల ప్రకటన ఇప్పుడు ఆ లొల్లి కంటిన్యూ అవుతోంది. ముఖ్యంగా ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. చంద్రబాబు ఇంటి దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులు పరిస్థితిని అక్కడ కంట్రోల్లో తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ శంకర్ యాదవ్ కు టికెట్ ఇవ్వాలంటే కూడా వాళ్ళు అక్కడ నినాదాలు చేస్తున్నారు. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. జిందాబాద్ చేస్తూ చంద్రబాబు ఇక్కడ మీరు చూడొచ్చు బ్యారికేడింగ్ ని వాళ్ళు అక్కడ ఏర్పాటు చేశారు. ఆ బ్యారికేడ్లను కూడా వాళ్ళు ఆ బ్యారికేడ్లను దాటుకొని కూడా వాళ్ళు ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అక్కడ పోలీసులు పెద్ద ఎత్తున అక్కడ చేరుకున్నారు. వాళ్ళని నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడా కూడా దాటి వెళ్ళకూడదు. అక్కడే బైఠాయించారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ దాటి ముందుకు వెళ్ళలేకపోవడంతో అక్కడే వీళ్ళు బైఠాయించారు. అక్కడే బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ఇంటి దగ్గర పరిస్థితి మీరు చూస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ మీద ఆర్టీవీకి ఎక్స్క్లూజివ్ గా చూపించే ప్రయత్నం చేస్తోంది. అక్కడ మీరు చూడొచ్చు పోలీసులకి అలాగే తెలుగు తమిళకి మధ్య అక్కడ తీవ్ర ఘర్షణ నెలకొంది. ఒక్కసారి ఉరగలేస్తున్న విశ్వాసం మీరు చూస్తున్నారు. ఒక్కసారిగా పోలీసుల నుంచి తప్పించుకొని గేటు వైపు దూసుకెళ్తున్న పరిస్థితి మీరు చూస్తున్నారు. చంద్రబాబు ఏం చేయబోతున్నారు? చంద్రబాబు తంబళ్లపల్లి టికెట్ వ్యవహారంలో మార్పు అయినా జరగబోతోందా? ఎందుకంటే ఒక్కసారిగా అక్కడ ఎందుకంటే చిత్తూరు జిల్లాకి సంబంధించి ఉమ్మడి చిత్తూరుకి సంబంధించి మనం మాట్లాడుకుంటున్నాం. ఒక్కసారిగా తంబళ్లపల్లికి సంబంధించిన ఆ కార్యకర్తలకు తెలియదు. ఇక్కడ మీరు చూడండి చేతులు పట్టుకొని ఆ చొక్కాలు పట్టుకుని వాళ్ళు నిలవరించే ప్రయత్నం చేస్తున్నారు. లాక్కెళ్ళిపోతున్నారు, ఈడ్చుకెళ్తున్నారు, ఒక పక్కకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ పరిస్థితిని కంట్రోల్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ వాళ్ళందరూ తప్పించుకుని పరిగెట్టుకుని చంద్రబాబు ఇంటి గేటుకి చేరుకుంటున్న ఆ వైపు పరిగెడుతున్న విశ్వాస్ మీరు చూస్తున్నారు. మా ప్రతినిధి అప్డేట్స్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి సురేంద్ర అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సురేంద్ర, ప్రస్తుతం పరిస్థితి ఏంటి? పోలీసులు ఏమైనా పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారా? వాళ్ళు నిలువరించే ప్రయత్నం చేస్తున్నారా? ప్రెసెంట్ అక్కడ పరిస్థితి ఎలా ఉంది? పూర్తిగా తంబాలపల్లికి సంబంధించి శంకర్ యాదవ్ ఒక టికెట్ ఇవ్వాలంటూ ఇలా ఆందోళన చేస్తున్నారు. వాళ్ళంతా కూడా ఒకసారిగా లోపలికి వెళ్ళిపోయిన పరిస్థితి. పోలీసులు ఎంత కంట్రోల్ చేసినా వాళ్ళని దాటుకొని ముందుకెళ్లిన పరిస్థితి అయితే కనిపించింది. ఉదయం 7 గంటల నుంచి కూడా ఇక్కడ ఆందోళన చేస్తున్నారు వాళ్ళంతా కూడా. చంద్రబాబు ఖచ్చితంగా బీసీ నేతకు టికెట్ ఇవ్వాలంటూ వాళ్ళంతా చెప్తున్నారు. టీడీపీకి మూకుమ్మడిగా మేము రాజీనామాలు చేశాము, కానీ మా ఆవేదన చంద్రబాబుకు చెప్పడానికి ఇక్కడికి వచ్చామంటూ కూడా అంతా చెప్తున్న పరిస్థితి. మనతో పాటు తంబాలపల్లి నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడుతూ సార్, అంటే ఒక్కసారిగా మీరు లోపలికి వెళ్ళారు. ఇప్పుడు చంద్రబాబుకు సంబంధించి ఏమైనా అక్కడ మాట్లాడబోతున్నారా? ఏం జరుగుతుంది? మమ్మల్ని అందరినీ ఇక్కడ పంపించారు. మా మండల కన్వీనర్లను అందరికీ లోపలికి పిలిపించి అక్కడ మాట్లాడుతూ ఉన్నాం. మేమంతా ఇక్కడికి వచ్చినాం. అందువల్ల మీరు బయట ఉండండి, మేము మళ్ళీ పిలుచుకుని మాట్లాడతారు, సంప్రదింపులు చేస్తున్నారు. ఏం చెప్తారో మాకు ఇంకా తెలియడం లేదు. అయితే 40 ఏళ్ళుగా మేము పార్టీకి మిమ్మల్ని లోపలికి వెళ్ళకుండా పోలీసులు అడ్డుకున్నారు. పూర్తిగా అంతగా తోసుకొని లోపలికి వెళ్ళిన పరిస్థితి. అడ్డుకున్నారు పోకూడదని, అయినా మేము తోసుకొని లాస్ట్ ఇంటి దగ్గరికి వెళ్ళిపోయాం. అక్కడ పోయి మళ్ళీ సార్ వేరే వాళ్ళు పంపి పిలుచుకుపోయినాడు. పిలుచుకొని పోయి ఇప్పుడు మాట్లాడతారు, లోపల ఉన్నారు. అందుకని మేమంతా ఇక్కడికి ఉన్నాం. తర్వాత సార్ ఏం చెప్తాడు ఏమనేది తర్వాత ఆలోచించాడు. నేను 40 ఏళ్ళుగా పార్టీకి పనిచేస్తున్నాను. అనుకోకుండా నిన్నగాక మొన్న వైసీపీలో ఉండొచ్చారని టికెట్ ఇచ్చి మేము 40 ఏళ్ళు ఉండేవాళ్ళము, 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఉన్నాము, 5 ఏళ్ళ మింటి ఉండేవాళ్ళు ఉన్నాము. మమ్మల్ని పట్టించుకోలే. ఇంతవరకు టికెట్ వచ్చింది కానీ మేము కార్యకర్తలుగా ఉండి నాటింటి చేస్తూ ఉన్నాం కాబట్టి చాలా మండలాధ్యక్షులు, కన్వీనర్లు కానీ కమిటీలు కానీ అందరూ రిజైన్ చేసినాం. చేసి సార్ దగ్గర వాళ్ళు ఎత్తకపోయినారు. ఎంతమంది చంద్రబాబు దగ్గరికి ఎంతమంది లోపలికి? 6 మంది వెళ్ళినారు. 6 మంది 6 మండలాలకి 6 మంది పోయినారు. వాళ్ళు ఏం మాట్లాడతారు, సార్ ఏం చెప్తాడో ఇంకా బయటికి రాలే. వచ్చిన తర్వాత మా నిర్ణయం మేము తీసుకోబోతాం. ఇది చెప్తున్నా చిన్న పూర్తిగా చంద్రబాబు అయితే ఒక్కసారిగా లోపలికి వెళ్ళి వాళ్ళందరినీ కంట్రోల్ చేయడానికి పోలీసులు విఫలయత్నం చెందారు. పూర్తిగా అక్కడికి వెళ్ళి చంద్రబాబు ఇంటి ముందు ఆందోళన చేస్తున్న వాళ్ళని 6గురిని చంద్రబాబు లోపల పిలిపించుకున్నారు. నియోజకవర్గానికి సంబంధించి ఎందుకు ఆందోళన చేస్తున్నారు, కారణం ఏంటి అనే అంశాలు అయితే వాళ్ళతో మాట్లాడతారు. మిగతా వాళ్ళంతా కూడా మళ్ళీ వెనక్కి వస్తున్న పరిస్థితి. అయితే విషయాన్ని మాత్రం చంద్రబాబు సూటిగా చెప్పబోతున్నారు. చంద్రబాబుకి ఇక్కడ జరిగే అంశాన్ని కూడా చెప్పే పరిస్థితి అయితే ఉంది. ఏం జరగబోతుంది అనేది అయితే అందరూ ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే తంబాలపల్లికి సంబంధించి టికెట్ మార్చకపోతే ఖచ్చితంగా మేము ఆందోళన చేస్తాము. మిగతా 3 నియోజకవర్గాల్లో కూడా టీడీపీ చేరుకున్నారు. ఏంటి పరిస్థితి? చిన్ని ఇప్పుడు డిస్కషన్స్ చేసే అవకాశం కనిపిస్తోందా? ముఖ్యంగా కీలక నేతలందరూ కూడా భేటీ కాబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు
ఎస్ అంటే చిన్ని వచ్చిన కారణం వేరు. ఇక్కడ పార్థసారథి పెనంలూరు ఎమ్మెల్యేగా ఉన్న పార్థసారథి రీసెంట్గా టీడీపీలోకి వచ్చారు. ఇప్పుడు న్యూజిబిడి టికెట్ ఆయన కూడా టీడీపీ కేటాయించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో పార్థసారథి ఈరోజు టీడీపీలో జాయిన్ అవుతున్నారు. ఆయనతో పాటు బొప్పన భవకుమార్ కూడా వైసీపీ నగర అధ్యక్షులుగా ఉన్నారు. ఆయన కూడా రాజీనామా చేసి టీడీపీలోకి వచ్చారు. వీళ్ళిద్దరూ కూడా ఈరోజు టీడీపీలో చేరుతున్న నేపథ్యంలో భారీ ర్యాలీతో ఇక్కడ రావడం జరిగింది. చంద్రబాబుకి సమక్షంలో ఆయన పార్టీలో చేరడానికి. ఈ నేపథ్యంలోనే చిన్ని వాళ్ళని తీసుకొని వచ్చారు, పార్టీలో జాయిన్ అవుతున్నారు. ప్రస్తుతం పార్థసారథి కానీ చిన్ని కానీ వీళ్ళందరితో చంద్రబాబు మాట్లాడుతున్నారు. శంకర్ యాదవ్ కి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, అనుచరులు కావచ్చు, చంద్రబాబు ఇంటి గేటుకి చేరుకున్న పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్లతో చంద్రబాబు కానీ లేకపోతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కీలక నేతలు ఎవరైనా ఇప్పుడు డిస్కషన్ చేసే అవకాశం కనిపిస్తోందా? ఎందుకంటే వాళ్ళు అక్కడ బైఠాయించిన పరిస్థితి ఉంది. అంటే ఇప్పటికే దాదాపు 4 గంటల పైన వాళ్ళు రోడ్డు మీద ఆందోళన చేశారు. తంబాలపల్లికి సంబంధించిన టీడీపీ మొత్తం నియోజకవర్గానికి సంబంధించి 1500 మంది ఆందోళన చేశారు. అయితే అప్పటి వరకు కూడా గేటు దగ్గర ఆపారు పోలీసులు. కానీ ఎప్పుడైతే పార్థసారథి ర్యాలీ వచ్చిందో ఆ ర్యాలీతో పాటు తంబాలపల్లికి సంబంధించిన కార్యకర్తలు కూడా మొత్తం చంద్రబాబు ఇంటికి ఒక్కసారిగా చొచ్చుకొని వెళ్ళారు. అక్కడే బైఠాయించి ఆందోళన చేశారు. ఇప్పుడు చంద్రబాబు నుంచి ఒక పిలుపు వచ్చింది, కేవలం 6 మంది సభ్యులు లోపలికి రావాలి, ఈ విషయాన్ని నేను మాట్లాడతానని చెప్పి 6 సభ్యుల్ని బృందాన్ని ఆయన పిలిపించుకున్నారు లోపలికి. మిగతా వాళ్ళంతా కూడా బయటే రోడ్ల మీద బైఠాయించి వాళ్ళు నినాదాలు చేస్తున్నారు. ఖచ్చితంగా శంకర్ యాదవ్కి టికెట్ ఇవ్వాలని చెప్పి వాళ్ళంతా నినదిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకవేళ శంకర్ యాదవ్కి టికెట్ ఇవ్వకపోతే వాళ్ళు టీడీపీకి ఎక్కడ పనిచేసేది లేదంటూ చాలా క్లారిటీగా చెప్తున్నారు. నిన్నగాక మొన్న వైసీపీ నుంచి వచ్చిన అభ్యర్థికి వ్యక్తికి మీరు టికెట్ ఎలా ఇస్తారు, ఏ విధంగా సర్వేలు చేశారో మాకు చెప్పాలంటూ కూడా మాట్లాడుతున్నారు. చంద్రబాబు మన టికెట్లు ప్రకటించినప్పుడు కూడా చెప్పారు, దాదాపు 1,30,00,000 మంది మేము సర్వేలు చేశాము, సర్వేల ఆధారంగానే టికెట్లు ఇచ్చామని. కానీ మా నియోజకవర్గంలో ఎటువంటి సర్వే జరగలేదు. వచ్చిన కొంతమందికి ఫోన్స్ వస్తే ఆ ఫోన్లో కూడా జయచంద్ర రెడ్డి పేరు ఒకటే మాత్రం ఉంది, రెండో పేరు ఎక్కడా లేదు. కాబట్టి మేము నోటాకు నొక్కామంటూ కూడా చాలా మంది ఇక్కడ ఉదయం మనం మాట్లాడిన సందర్భంలో చెప్పిన పరిస్థితి. ఒకవేళ జయశంకర్ రెడ్డికి కన్ఫర్మ్ చేసి శంకర్ యాదవ్ టికెట్ లేదంటే కనుక మొత్తం ఆందోళన బాట పడతాము. శంకర్ యాదవ్ కి సంబంధించిన అనుచరులు లోపలికి వెళ్లాలంటున్నారు, భేటీ జరుగుతుందంటున్నారు. ఎప్పటికైనా పూర్తి స్థాయిలో క్లారిటీ రావచ్చు. ముఖ్యంగా ఒకవేళ టికెట్ జయచంద్ర రెడ్డికి కన్ఫర్మ్ గా ఉంటుందంటే కనుక నెక్స్ట్ వీళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు శంకర్ యాదవ్ కి సంబంధించిన అనుచరులు? అంటే ఇప్పటికే పార్థసారథి పార్టీలో జారబోతున్నాడు కాబట్టి ప్రస్తుతం పార్థసారథి కేసినేని చిన్ని ఇతర నేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ భేటీ ముగిసిన తరువాత తంబాలపల్లికి సంబంధించిన కార్యకర్తలను లోపలికి పిలుస్తారు. వాళ్ళతోటి చంద్రబాబు విడిగా 6 సభ్యులతో విడిగా మాట్లాడే పరిస్థితి ఉంటుంది. మాట్లాడిన తర్వాత వీళ్ళు నిర్ణయం తీసుకుంటారు. ఒకవేళ జయశంకర్ రెడ్డికి టికెట్ ఇస్తామంటే కనుక ఖచ్చితంగా వీళ్ళు టీడీపీలో పనిచేసేది లేదు అంటూ కూడా చాలా స్పష్టంగా చెప్పారు. అవసరమైతే జయశంకర్ రెడ్డిని ఇండిపెండెంట్గా నిలబెడతామంటూ కూడా వీళ్ళంతా, శంకర్ యాదవ్ని ఇండిపెండెంట్గా నిలబెడతామంటూ కూడా వీళ్ళంతా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం టీడీపీ శ్రేణులు దాదాపు 1500 మందికి పైగా వచ్చారు. క్లస్టర్లకు సంబంధించి కానీ మండలాధ్యక్షులు కానీ ఎంపీటీసీలు జడ్పీటీసీలు అంతా కూడా రాజీనామాలు చేసి మేము వచ్చాము, మా ఆవేదన చంద్రబాబుకు చెప్తున్నామని చెప్తున్నారు. చంద్రబాబు సానుకూలంగా నిర్ణయం తీసుకుని బీసీ నేత శంకర్ యాదవ్కి టికెట్ ఇస్తే కనుక టీడీపీ విజయ పదంలో ఉంటుంది, లేదంటే ఆ నియోజకవర్గంలో టీడీపీ కోల్పోయినట్టే అని చెప్పి వీళ్ళైతే చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా శంకర్ యాదవ్ని మేము నిలబెడతాము, మేమే గెలిపించుకుంటామని చెప్పి చెప్తున్నారు. అదే శంకర్ యాదవ్ మీతో ఏమైనా మాట్లాడారని కూడా మనం మాట్లాడడం, లేదా సమావేశం ఏమైనా పెట్టాడా కార్యకర్తలని కూడా మాట్లాడడం, అంటే ఎటువంటి సమావేశాలు కానీ ఏమీ పెట్టలేదు, ఇది మా అంతటా మేము వచ్చామంటూ కార్యకర్తలంతా చెప్తున్నారు. శంకర్ యాదవ్ ప్రస్తుతం అందుబాటులో మాత్రం ఆయన లేని పరిస్థితి ఉంది. కానీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామంటూ ఆయన కొంతమంది దగ్గర మాట్లాడారు. కానీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది కొద్దిసేపట్లోనే తెలిసే అవకాశం అయితే ఉంది. సచిన్ రైట్ సురేంద్ర, ఒక్కసారి మీరు లైన్లోనే ఉండండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. చంద్రబాబు ఇంటి దగ్గర టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. గుంటూరులోని చంద్రబాబు ఇంటి గేట్ దగ్గరికి వెళ్లారు, దూసుకు వెళ్లారు తెలుగు తమ్ముళ్ళు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి టీడీపీ నేతలు ఆందోళనకి దిగారు. విశ్వాస్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చారు జయచంద్రారెడ్డి. తంబళ్లపల్లి సీటు కేటాయించడంపై నిరసన వ్యక్తమవుతోంది. చంద్రబాబు ఇంటి దగ్గర శంకర్ యాదవ్ అనుచరులు ఆందోళనకి దిగారు. శంకర్ యాదవ్ కు అవకాశం కల్పించాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. విశ్వాస్ మీరు చూస్తున్నారు. చంద్రబాబు ఇంటి గేటును తాగింది, ఇంటి గేటుకు తాకింది టీడీపీ టికెట్ల వ్యవహారం, ఆ నిరసన సెగ. విజువల్స్ ను మీరు చూస్తున్నారు. తంబళ్లపల్లికి సంబంధించి టికెట్ కేటాయించడం, ముఖ్యంగా జయచంద్రరెడ్డికి టికెట్ కేటాయించడం విషయంలో శంకర్ యాదవ్ అనుచరుడు అక్కడ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ఇంటి గేటు వరకు ఆ నిరసన సెగ తగింది. ముఖ్యంగా కొద్ది దూరంలో వాళ్ళని నిలువరించే ప్రయత్నం చేశారు, కానీ పోలీసులు తప్పించుకుని మరి ముందుకు వెళ్లారు. కానీ ఇక్కడ బ్యారికేడింగ్ దగ్గర వాళ్ళని నిలువరించారు పోలీసులు. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.